మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇటీవల వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసాము. వంగవీటి రాధా గారు ప్రజారాజ్యం వచ్చారు, ప్రజారాజ్యం నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఇటుగా మళ్ళీ కాంగ్రెస్లో కానీ రకరకాలు వస్తున్నాయి. ఇంకా కృష్ణకుమార్ గారు కూడా అటు ఇటు కాకుండా మాజీ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఇటీవల రంగనాడ్ అంటూ వైజాగ్లో సభ కూడా పెట్టారు. అది అట్టర్ ఫ్లాప్ అనేది కూడా వినపడ్డాం మనము. అసలు అంటే వంగవీటి మోహన్ రంగా గారు కుమార్తె వైజాగ్లో సభ పెడితే దాదాపు 1000 మంది కూడా వెళ్ళలేదు అనేది బయట వచ్చిన కథనాలు. అంటే ఎందుకు రంగనాడు ఫెయిల్యూర్ అయిందంటే మీరు ఏం చెప్పగలుగుతారు సార్? అసలు అవసరం అంటారు ఇప్పుడు రంగనాడు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటారు? ఆశా కిరణ్ వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి రాధా బాగా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను 2004లో సిపిగా ఉన్నప్పుడు అతను ఫస్ట్ టైం పోటీ చేశాడు సార్, విజయవాడ నుంచి. 2004 ఎలక్షన్లో ఫస్ట్ టైం పోటీ చేశాడు. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు వచ్చి, సార్ నేను ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాను, పోటీ చేస్తున్నాను, నాకేమన్నా అవసరం అయితే మిమ్మల్ని అడుగుతాను, సాయం చేయండి అని చెప్పి అనేవాడు. సార్ సచ్ ఏ నైస్ బాయ్. ఆ రోజుల నుంచే నాకు బాగా ఇష్టం. సార్ ఇన్ఫాక్ట్ ఆశాలత పెళ్ళికి కూడా నన్ను పిలిచాడు. అప్పుడు ఆశా కిరణ్ సార్ పెళ్ళికి కూడా నన్ను పిలిచాడు. హైదరాబాద్లో క్వాజా మ్యాన్షన్లోనే అక్కడ జరిగింది. సో ఐ అటెండెడ్ దట్ వెడ్డింగ్ ఆల్సో. సార్ సో ఇవాళ ఆవిడ వచ్చి మీటింగ్ పెట్టారని విన్నాను. దాని గురించి ఎక్కువ వివరాలు నేను అసలు ఎవరిని అడగలా, సేకరించలా. మీరు ఎంతమంది వచ్చారు ఏంటి అన్న దాన్ని కూడా నేను మాట్లాడలా, నేను ఎవరిని అడగలా. సో ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పొలిటికల్ అంబిషన్స్ ఉంటే మనం కాదనడానికి మనం ఎవరు? మీరు స్ట్రైట్గా ఆర్టిఫుల్గా సమాధానం చెప్పాలి సార్. చెప్పండి, అడగండి. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్, ఓకేనా సార్? అవకాశం వచ్చినంత రాజకీయ నాయకుల స్వార్థం కోసం టీడీపీ హయాంలో జరిగింది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు హస్తము అంటారు కొంతమంది. కాదు కాంగ్రెస్ పార్టీనే చేసింది, కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటారనమాట. సో ఏది కరెక్ట్ అంటారు సార్? వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు, కత్తి ఎవరిది, కత్తికున్న ఆ పిడి ఎవరిది అంటారు? ఆ రోజుల్లో నేను ఇంకా చదువుకుంటున్నానండి, నేను సర్వీస్లో కూడా రాలేదు. సార్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, బట్ అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసింది అరవిందరావు గారు వాళ్ళు ఉన్నట్టున్నారు అప్పుడు సిపిగా. సో ఎవరో ఉన్నారు, మొత్తానికి అరవిందరావు గారు ఉన్నారు కొంతకాలానికి. రంగా గారి మర్డర్ జరిగిన తర్వాత 88లో జరిగినట్టు గుర్తు. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు, రత్నకుమార్ గారికి. ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 5 సంవత్సరాల్లో అసలు యాక్చువల్గా ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన బాధ్యత అప్పుడు ప్రభుత్వం అందే కదా. ఏం తేల్చింది అప్పుడు ప్రభుత్వం? ఆ కేసు ఏమైంది? అందులోకి వెళ్ళరే మీరు. ఎంతసేపు హరిరామ జోగే గారు అట్లా అన్నారు, లేకపోతే ఈయన ఇట్లా అన్నాడు, అప్పట్లో అట్లా రాశారు, ఇప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారు అని ఈ రూమర్స్ ఎందుకు? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్? మోహన్ రంగా గారి తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హత్య జరిగింది తెలుగుదేశం హయాంలోనండి. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరణం తర్వాత వచ్చింది అధికారంలో. వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్దే కదా. మరి ఎందుకు చేయాలా ఇన్వెస్టిగేషన్? హంతకులు ఎవరో ఎందుకు తేల్చలా? అసలు ఏమైపోయింది ఆ కేసు? ఎక్విట్ అయింది. ఎందుకు ఎక్విట్ అయింది? ఎవరికైనా శిక్షలు పడినాయా? ఒకసారి రీసెర్చ్ చేయండి. నేను ఎప్పుడు చేయలా, నేను అడుగుతున్నా ప్రశ్న అంతే. కరెక్ట్ సార్ మీరు చెప్పేది. అంటే ఇప్పుడు నాకు ఎందుకు అసలు ఈ రూమర్లు ఎందుకు? మూడో మనిషి చెప్పాలని అవసరం ఏంటి? కేసు ఫైల్లో ఏముందో చూడండి, ఏం తేల్చారో చూడండి. అదే ఇప్పటి వరకు తేలలేదు సార్. ఒక్కొక్కరు పుస్తకంలో ఒకరు చెప్తారు. ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు రాస్తే ఎట్లాగండి? ఒపీనియన్స్తో కూడా పుస్తకాలు రాసి మనుషుల మీద వ్యక్తిత్వ హననం చేయడం ఎంత తప్పు? అంటే టీడీపీ హయాములో వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ జరిగింది. అవును. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునండి. ఏం విచారణ చేసింది, దర్యాప్తు ఏం జరిగింది, ఎవరు చంపారని దొరికే తేలలేదు అనేది మీరు చెప్తే స్పష్టంగా ఉంది. నేను అడిగే ప్రశ్న అది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఆ మర్డర్ మిస్టరీని ఎందుకు తేల్చలా? ఇప్పుడు అదే సార్, టీడీపీ హయాంలోనే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది. అవును. తర్వాత వైసీపీ వచ్చింది, దర్యాప్తు ఏమైతే జరిగింది అనేది మనం చూసామన్నమాట. మళ్ళా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. మరి మళ్ళా అదే ఇది ఉంది, క్వశ్చన్ మార్కుగా మిగిలిపోతుంది. కాబట్టి మనం అందరం డిమాండ్ చేయాల్సింది దర్యాప్తు ప్రాపర్గా జరగాలి, నిజానిజాలు తేలాలి సార్. అంతే తప్ప మనకు పని లేనప్పుడల్లా, రాజకీయ అవసరం వచ్చినప్పుడల్లా ఎవడో ఒకటి మీద ఒక బాణం వేయటం కాదు. ఇట్ ఈజ్ మనం సత్యం అనే దానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు సరే పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు కదా,
న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు మీరు, అవసరమైతే కోర్టుకు వెళ్తాను కొన్ని కేసులు వాదించడానికి అంటున్నారు కదా సార్. నిజంగా ఆ న్యాయ విద్యను అభ్యసించి కోర్టుకు వెళ్ళినప్పుడు కొంత పేదలు రావచ్చు, అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో డబ్బు ఉండదు. ఇప్పుడు లాయర్లను కొనాలంటే కూడా చాలా ఖరీదైపోయారు అనమాట లాయర్లు కూడా. అంటే అలాంటి సందర్భం కొంతమంది ఫ్రీగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కొంత తక్కువ ఫీజులతో చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ లేకోకుండా నిజంగా న్యాయం కోసం వచ్చిన వారికి ఉచితంగా న్యాయ సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు సార్? ఖచ్చితంగా. ఇప్పుడు కోడికత్తి శ్రీను ఇష్యూ ఉంది, నేను టేకప్ చేశాను. దాంట్లో నేనేమి ఉచితంగానే చేస్తున్నాను కదా, అతనికి కావాల్సినవన్నీ ఉచితంగా చేసి పెట్టే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఈ గులకరాయి కేసులో ఒక వడ్డెర పిల్లోడిని అరెస్ట్ చేశారు. అతన్ని కూడా ఆ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అతను అమాయకుడు, అతనికి అసలు సంబంధం లేదు ఆ కేసుతో. సో ఇలా పేదలకి న్యాయ సహాయం చేయడంలో ముందుకు రావటం ఖచ్చితంగా చేస్తారు. పాదయాత్రలకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, 2004లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. 2014 ఎన్నికలకు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు యువగలం పేరిట పాదయాత్ర చేశారు, కూటమి అధికారంలోకి వచ్చారు. అంటే పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారనేది మనకు తెలుస్తుంది సార్. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో లేవులేండి, కానీ రాహుల్ గాంధీ చేసినప్పటికీ కూడా అది కాలేదు అది. కానీ పాదయాత్ర చేసి పార్టీకి గుర్తింపు వస్తుంది, కొంత ప్రజల్లో మద్దతు వస్తుంది. ఆ తరహాలో పార్టీ పెట్టిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారు పాదయాత్ర చేసే అవకాశం ఉందా? పాదయాత్రకు రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మీకు ఒక అవగాహన ఉందా? అసలు కొంతవరకు పర్వాలేదు సార్, కోట్లు ఖర్చు అవుతాయి. ఆ కోట్లు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? సో అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేము ప్రజలను రీచ్ అవ్వడానికి మా చేతనైనంతలో మేము మా దగ్గరున్న శక్తి సామర్థ్యాల మేరకు సాధనాలని, మీలాంటి ప్రచార సాధనాలని అన్నింటినీ ఉపయోగించుకుంటాం, ప్రజలను రీచ్ అవుతాం. నిజాయితీగా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ లాంటి వాళ్ళు కూడా సాయం చేస్తాం. కరెక్ట్. సో ప్రజల్ని రీచ్ అవ్వడానికి, వాళ్ళ మనసులను రీచ్ అవ్వడానికి పాదయాత్రలు ఒక్కటే మార్గం అని చెప్పి నేను నమ్మను. రకరకాల మార్గాలు ఉంటాయి, మా శక్తికి సరిపోయేటటువంటి మార్గాలను మేము ఎంచుకుంటాం. 2009 ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం తిరిగి మళ్ళా ప్రజల ముందుకు వస్తాను, పాదయాత్ర చేస్తానంటున్నారు సార్. అది డబ్బు కొరవా లేకపోతే అంగబలం కొరవా? అంతేనంటారా? ఏదైనా చేయగలరు. సత్యం గురించి మాట్లాడుతూ సత్యానికి దగ్గరగా ఉండడానికి రాజకీయ పార్టీ పెడుతున్నారు అంటున్నారు కదా సార్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు త్వరలో పార్టీ పెట్టబోయే, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండబోయే ఏబి వెంకటేశ్వర గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమాజానికి అతి గొప్పగా, ఇప్పుడున్న దానికంటే కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. దానికి సరిపడినటువంటి మానవ వనరులు, వాళ్ళలో తెలివితేటలు ఉన్నాయి. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితి కానీ, వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ, పాలనా పద్ధతులు కానీ లేవు. వాళ్ళ కెపాసిటీని అణిచిపెట్టి ఉంచటం వల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్యన, వివిధ ప్రాంతాల మధ్యన అసమానతలు ఉండడానికి కూడా ఇవే కారణం. చాలామంది ప్రజలు వాళ్ళ పొటెన్షియల్కి సరిపడా పని చేయలేకపోవడానికి కూడా ఇవి కారణాలు. ఈ కారణాలన్నింటినీ రూపుమాపి రెక్కలు విప్పుకుని ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అభివృద్ధి పదంలో ఎగిరే పరిస్థితులు క్రియేట్ చేయడం కోసమే మేము ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో ఒక పొలిటికల్ పార్టీ రూపంలో మీ ముందుకు వస్తున్నాం. అది మీరు విని అర్థం చేసుకుని, మీకు అర్థం కాని మళ్ళా అడిగి మళ్ళా చెప్పించుకుని మీరే ఒక నిర్ణయం తీసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇదే ఒకటే నేను చెప్పగలిగాను.